హాయ్ గాయ్స్, నేను ఇవాళ రస్కులతో హల్వా ఎలా తయారు చేయాలో చూపిస్తాను అనమాట. ఇది తమిళనాడు స్పెషల్. మనం ఇక్కడ బ్రెడ్ హల్వా ఎలా చేసుకుంటామో తమిళనాడులో ఈ రస్కులతో వాళ్ళు చేసుకుంటారనమాట. సో దీన్ని బాగా పౌడర్గా కాకుండా ఇలా ఈ విధంగా కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా మొత్తం కూడా పొడిలాగా ఈ విధంగా కొట్టేసుకోవాలి. దీనికి ఎక్కువ గీ కూడా పట్టదు, ఈజీగా అయిపోతుంది. కానీ బ్రెడ్ హల్వా కన్నా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా అయితే పొడి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కళాయి పెట్టుకుందాం. కళాయి అయితే పెట్టేసుకున్నాం అనమాట. గ్యాస్ వెలిగించేసుకుందాం. ఫస్ట్ ఒక 3 స్పూన్స్ గీ అయితే వేసుకుందాం అనమాట. గీ వేడెక్కిపోయింది. ఒక గుప్పెడు కిస్మిస్లు వేసుకుని దోరగా వేయించుకోవాలి వీటిని. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోలేకపోతే మాడిపోతాయి కదా. సో ఈ విధంగా పొంగిన తర్వాత తీసేసుకున్నాం బౌల్లోకి. ఇదే గీలో ఒక గుప్పిడు జీడిపప్పు పలుకులు కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇవి కూడా బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఇంకొక 2 స్పూన్స్ గీ వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న ఉన్నాయి కదా, ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, హైలో అస్సలు పెట్టుకోకూడదు. ఎందుకు అంటే పౌడర్ చేసుకున్నాం కదా, అది మాడిపోతుంది. మాడిపోయేసరికి టేస్ట్ అన్నది చేంజ్ అయిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది అనమాట. మనకి సెంట్ కూడా తెలుస్తుంది, కమ్మటి వాసన వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఈ విధంగా బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. నేను 15 రస్కులు అయితే తీసుకున్నాను కదా, దానికి ఒక 2 కప్స్ షుగర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. మీకు కావాలంటే ఎక్కువ తినేవాళ్ళు పెంచుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కావాలంటే ఇంకా కూడా తగ్గించుకోవచ్చు. నేనైతే కొంచెం స్వీట్ ఎక్కువగానే తింటాను కాబట్టి 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. కప్పున్నర వాటర్ తీసుకుంటున్నాను అన్నమాట. 1/2 కప్పు. ఇది తీగ పాకం, లేత తీగ పాకం అనమాట. వచ్చే వరకు దీన్ని పాకం పట్టుకోవాలి. అలా మరుగుతున్నప్పుడు ఫ్లేవర్ కోసం ఒక 1/2 స్పూను యాలకుల పొడి వేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకొని ఇలా అంతే. ఇంతకన్నా ఎక్కువ పాకం అన్నది పట్టుకోకూడదు అనమాట. ఇలా అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రస్కులు ఉన్నాయి కదా, అది మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. కావాలి అంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు కలర్ కోసము. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే ఇది లైట్ బ్రౌన్ కలర్లో మనం ఫ్రై చేసాం కాబట్టి ఈ కలర్లోనే ఉండాలి. లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడకనించుకోవాలి. చూసారు కదా, నేను ఎక్కువ నెయ్యి కూడా యూస్ చేయలేదు. డ్రై ఫ్రూట్స్ వేయించడానికి ఒక 3 స్పూన్స్, దీన్ని వేయించడానికి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను అంతే. ఒక 5 స్పూన్స్లో రస్క్ హల్వా అయితే రెడీ అయిపోయింది. అదే కనుక బ్రెడ్ హల్వా అయితే మనం నేతిలో వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకుందాం.
హల్వా అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లో తీసేసి చూపిస్తాను. తమిళనాడు సైడ్ రస్క్ హల్వా అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ రెసిపీని తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయస్.